అల్లేస్తుందంతే అలా అల్లిక. ఎంతంత కథలు అల్లుతుందో. ఈశ్వరుడి వేపో వద్దు. ఏమంటే వెంకటాచలం పెడదామా? అబ్బా హస్తమానం పెడుతున్నాం కదండి, ఊటీ పెడదాం ఏంటి ఈసారి? ఎందుకు? ఈ ఈ ఉన్న చల్లతనాలు చాలలేదేండి నీకు? ఏం చేస్తావు అక్కడికి వెళ్ళి? అంటే భౌతిక సుఖం కావాలి. సనాతన ధర్మం ఉంటుంది నీ సంతోషము ఈశ్వరుడితో కలిసే. వెంకటాచలం కొండల మీద చల్లతనాన్ని ఊటీలో చల్లతనంగా అనుభవించండి. ప్రకృతి యందు సుఖము కోసము నువ్వు వెళ్ళవద్దంటుంది. కేవలము ఈశ్వర సంబంధంతోనే దేన్నైనా అనుభవించమంటుంది. మన మనస్సు ఏమంటుంది? ఎప్పుడు మనకేముంది, ఏది లేదు, ఏది లేదో దానికోసం ఏడుస్తుంది. ఏది ఉందో అసలు దాని గురించి పట్టించుకోదు. అంటే నేను అలా అన్నానని అనుకోకండి, ఎంత తమాషాగా అన్నాడండి ఆయన. ఉన్నది వదిలేవు, లేనిది కోరేవు, ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు, ఊహల ఉయ్యాలవే మనసా తెగిన పతంగానివే అన్నాడు. నిజమే, వేదాంతం ఏది చెప్పిందో అదే చెప్పాడు. అది ఎక్కడో నా జ్ఞాపకంతో ఏదో సినిమాలో పాట, కానీ తత్వం మాత్రం చాలా గొప్పగా చెప్పాడు. అందులో ఏదో జ్ఞాపకానికి వచ్చిందనుకోండి. నిజం కూడా అంతే. మనస్సు ఊహల ఉయ్యాల, ఎప్పుడు సుఖం 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 సుఖం. కాసేపు క్యూలో నించోలేవు, గుళ్ళోకి వెళ్ళి కాసేపు నిలబడలేవు, లేకపోతే అందరితో పాటు క్యూలో నించుని దర్శనం చేసుకోలేవు. అక్కడికి వెళ్ళిన అహంకారమే. ఏంటంటే ఇక్కడ నేను ఉపన్యాసాలు చెప్పాను, నేను కూడా 10 మందిలో నించోడమే. ఏమైంది అయితే ఉపన్యాసం చెప్తే నించోకూడదా 10 మందిలో? వెంకటాచలం వెళ్ళిన తర్వాత నేను మామూలుగా క్యూలో వెళ్ళడం ఏంటంటే, నాకు ప్రత్యేక దర్శనం. అందరితో కలిసి వెళ్ళి గోవిందా అంటూ దర్శనం చేసుకు రాలేవా? ఎవరో ఏదో నువ్వు వెడితే కాకతాళీయంగా నీకు ఏర్పాటు చేస్తే వేరు. నువ్వెందుకు ప్రయత్నం చేసుకోవడం దానికోసం? చక్కగా నువ్వు అందరూ ఏది కొనుక్కున్నారో అది కొనుక్కుని నువ్వు అందరితో వెళ్ళు. ఈశ్వరుడికి నువ్వు అందరి బిడ్డలంటే బిడ్డడివి. అందరి బిడ్డలు ఎలా పెడుతున్నారో అలా వెళ్ళి నేను నీ బిడ్డని నిలబడరా? ఎందుకు నువ్వు నీకు అహంకారం? ఒక్క నాటికి అంగీకరించదు. ఎందుకు అంగీకరించదో తెలుసా అంటే, దానికి పక్కనే అభిజాత్యం పుట్టుకొచ్చేస్తుంది. ఏదో ఒకటి ఏది లేకపోయినా సరే నాకు ఏదో ఉందంటుందంతే. ఎన్ని ఉండనివ్వండి నాకేదో లేదంటుంది, ఏడుస్తుంటుంది. ఎప్పుడు ఏడుస్తూ ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. అందుకే తనకి లేనిదేదో ఇతరులకు ఉన్నదేదో ఆ ఉన్నదానిలో అందం చూస్తుంది. తనకి లేదు కదా, అందుకని దానిలో అందం కనపడుతుంది. ఇప్పుడు అది నాదైతే బాగుంటుందంట. నిజంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళి మహాభక్తులు ఏం చెప్పారో తెలుసా అండి? వాళ్ళ అబద్ధాలు చెప్పలేదు, ఇదే చెప్పారు. ఈశ్వర, నా మనస్సు అనేటటువంటిది ఏం చేస్తోందో తెలుసా? నేను రోజు గుడికి వస్తున్నాను, రోజు నీ పాదముల దగ్గర కూర్చుంటున్నాను, కానీ నా మనసు మాత్రం ఏం చేస్తోందో తెలుసా? ఎప్పుడూ కూడా వాళ్ళింట్లో వీళ్ళింట్లో దొంగతనాలు చేసి ఆ ఇంట్లో వస్తువు వాళ్ళింట్లో ఉన్నటువంటి స్త్రీని ఆశపడి తిరుగుతోంది తప్ప నా మనసు ఉన్నదానితో తృప్తిపడి నీ పాదసేవనము చేయడానికి అంగీకరించట్లేదు. రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులం వాసీబాయదు పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వంచాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రిసిగా సత్క్రియల్ చేసి చేయదు. దీని తుళ్ళనసవే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఆయన నిజాయితీ అయిన భక్తుడు దుర్జటి. తమకంబొప్ప పరాంగనాజనుల పరద్రవ్యంబులన్ మృత్యులింగ మహోద్యోగము చేయునె మనము దానింపట్టి వైరాగ్య పాశంబులన్ కట్టి నీ చరణస్తంభంబులన్ కట్టివైచి ముదంబెన్నడు కల్గజేయగదవో శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఈశ్వర, కాయలు కాచిపోయినదిలే దేహము, వేశ్యలు గిల్లితే ఒంటి మీద కురుపులు పుట్టే, అయినా సరే నా కామం తీరలేదు శివ, వ్యభిచారులను కోరుతోందన్నాడు. ఆయన నిజాయితీ పరుడు. ధూర్జటి వ్యభిచారి కాడు. ధూర్జటి లాంటి మహాపురుషుడు కోట్ల మందిలో ఉండడం. ఈశ్వరుడి దగ్గర ఏం చెప్పాలో అది చెప్పాడు, నిజాయితీతో చెప్పుకున్నాడు. నా మనసు నా మాట వింటలేదు. తమకం బొప్ప పరాంగనాజనుల పరద్రవ్యంబులన్ మృత్యులుంగ మహోద్యోగము చేయునెమ్మనము. పరకాంతల్ని పరద్రవ్యాల్ని ఆకాంక్షించి తమకంతో తిరుగుతున్న పెద్ద దొంగ నా మనసు ఈశ్వర. అది నీ పాదముల దగ్గర లేదు. దొంగ అని చెప్పేశాను కాబట్టి దీన్ని కట్టే నీ పాదాలకేసి కట్టే, కానీ మామూలు పాశాలొద్దు, భక్తి అన్న పాశాలతో నీ కాళ్ళకేసి కట్టి దొంగనన్నాడు. కోరుకున్నారు పెద్దలు. శంకర భగవత్పాదుల కర్మ, ఆయనకి నిజంగా భక్తి లేక
మహానుభావుడు పశుమాం సర్వజ్ఞ ప్రధిత కృపయా పాలయ విభో, నేను పశువుని, ఈ పాశాలు వేసుకుంటున్నాను, నీ భక్తి పాశాలు వేసి కట్టే, నేను పశువుని, నువ్వు పశుపతి అన్నారు. ఆయన కోసం కాదు, మన కోసం. ఈ మాట మనం అంటామని, మనం ఈ మాట అనలేము. మన మనస్సు దారి మళ్ళీ తిరుగుతూనే ఉంటుంది, అక్కరమాలినవన్నీ పట్టుకుంటూ ఉంటుంది. ఎన్నిసార్లు అక్కరమాలినవి పట్టుకుందో అన్ని మార్లు బంధనమే, అన్ని మార్లు పాపమే. మీరు చూడండి, మనసు ఎన్ని మాటలు అక్కర్లేనివన్నీ పట్టుకుందో అన్ని మాటలు పాపమే ఖాతాలో పడిపోతుంటుంది. మనసు ఎన్ని మాటలు ఈశ్వరుణ్ణి పట్టుకుందో అన్ని మాటలు పుణ్యం. కానీ ఒక్కనాటికి పట్టుకునే ప్రయత్నం చెయ్యదు. కానీ మనసుకున్న బలము బలహీనత కూడా అది. మీరు మనసుకి ముందు ఒప్పుకోదు, 9ంటికి గుడికి ఎడదాం అంగీకరించదు. మీరు నియమనం చేసేశారనుకోండి, జనవరి 21వ తారీఖు నుంచి దీక్షలో ఉండి లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం చేస్తున్నావు, అంతే, మాట ఇచ్చేశావు. ఊళ్ళ ముందు బోర్డు కట్టారు, చచ్చినట్టు అంగీకరిస్తుందంతే. ఇప్పుడు మార్గం లేదు. సాయంకాలం 6:30 అయ్యేటప్పటికి రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మానేసి సీరియల్ చూస్తానంటే కుదరదు. 10 మంది చూస్తున్నారు, నువ్వు వెళ్ళవలసిందే. వెళ్ళక్కడికి వెళ్ళి ఏం చెప్పాలంటే ఇవాళ మీరు చెప్పండి అంటే కుదరదు. నువ్వు చెప్పవలసిందే. నువ్వు చెప్పాలంటే అది ఏమిటో నీకు అర్థం కావలసిందే. నీకు పుస్తకంలో దొరకకపోతే నువ్వు ధ్యానం చేయవలసిందే. ముందు మీరు మనస్సుని నిర్ణయంతో లొంగ తీస్తే అది తర్వాత మీ వెంట కుక్క పిల్లలా తిరిగేస్తుంది. 4 రోజులు మీరు అన్నం పెడితే తోక ఆడించిన కుక్క ఎలా వింటుందో, మీరు నిర్ణయం చేసి దాన్ని నియమనం చెయ్యగలిగితే అదే గుర్తు చేసేస్తుంది. లలితా సహస్రం చెప్తున్నాం, 4 అయిపోయింది, లేచి సంధ్యావందనం చేద్దాం. లలితా సహస్రం చెప్తున్నాం, సాయంకాలం నామానికి వ్యాఖ్యానం చెయ్యాలి. జ్ఞాపకం ఉందో లేదో ఒక్కసారి పుస్తకం చూడు. ఈ పుస్తకంలో ఉన్న విషయమే సరిపోతుందా, లేకపోతే ఇందులో ఏమైనా కొత్తది చెప్పవలసి ఉందా? ఇప్పుడు పుస్తకాలు లేవు, ఎవరిల్లు తిరుగుతావు? అమ్మవారి ముందు కూర్చుని 1 గంట ధ్యానం చేయి. కాబట్టి ధ్యానం చేయిస్తుంది. దీనికి శంకరులు ఏం చెప్పుంటారో సౌందర్యలహరి తీయిస్తుంది. గబగబా అక్కర్లేని పుస్తకాలు పక్కన పెట్టి అస్తస్తమానం వెతుక్కోవడం కష్టంగా ఉందని ముఖ్యమైన పుస్తకాలన్నీ ఏమేం పెట్టుకున్నాను? లలితా సహస్రం పెట్టాను, భాష్యం పెట్టాను, మూకపంచశతి పెట్టాను, సౌందర్యలహరి పెట్టాను. ఇప్పుడు ఇక్కడ కూర్చుంటాను, ఏమో రేపటి నుంచి కాసేపు నేను ప్రశాంతంగా చూసుకుంటూ ఉండాలి. అందుకని నువ్వు అన్నింటికి అస్తమానం మాట్లాడకు. 9:30 అయ్యాక ఏదైనా ఉంటే చెప్పింటి విషయం. ఇప్పుడు ఏమైపోయింది? నియమనంలోకి వచ్చేశారు. అంటే నా ఉద్దేశం, నన్ను నేను పొగుడుకుంటున్నానని మీరు చెప్పకండి, ఒక ఉపమానం చెప్పాను. మీ మనసు మీ మాట వింటుంది ఎప్పుడు. మీరు కూడా అలా నియమనం చేయండి. నేను ఏది అయినా ఉదయం 9 గంటలకి నేను గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకుంటాను. మీరు అలవాటు చేశారనుకోండి, మనసు ఏం చేస్తుందో తెలుసా అండి? మీరు నెల్లాళ్ళు వెళ్ళాక 31వ రోజు 8ంటికి 9ంటికి గుడికి వెళ్ళాలి కదా అంటుంది. సంకల్ప వికల్పాలు మనసేగా. 9ంటికి వెళ్ళాలి కదా. బయట వాన పడుతోంది, ఎలా వెళ్ళాలో అంటుంది. ఎలా వెళ్ళాలో అంటే, పాల ప్యాకెట్కి ఎలా వెళ్ళావు? గుడి వేసుకు వెళ్ళావా కాఫీ కోసం? అలా వెళ్ళు అన్నారు అనుకోండి. మీరు ఆ పాల ప్యాకెట్ అంటే ఏదో చల్లగా ఉంది వెళ్ళాను, గుడి పర్వాలేదు, రేపు 2 గుళ్ళకి వెడదాం. అలా ఏం కుదరదు, గుడి చేసుకుని గుడికి పద అన్నారు అనుకోండి. ఏం చేస్తుంది? మీరు బుద్ధితో నిర్ణయం చేశారనుకోండి, వింటుంది, బయలుదేరుతుంది గుడి చేసుకుని. మీరు నిర్ణయం చేయడం మీద ఉంటుంది అంతే. మీరు నిర్ణయం చెయ్యండి, మీకు అదే జ్ఞాపకం చేస్తుంది. అదే దాని బలం, దాని బలహీనత కూడా. మీరు ఎప్పుడూ దాని మాటే మీరు విన్నారనుకోండి, ఎప్పుడూ అది మంచి మాటగా చెప్పరు. మీరు అలవాటు చేశారనుకోండి, మారుస్తుంది. ఇది ఎప్పుడు మారుతుంది? అమ్మవారి చేతిలో చెరుకు విల్లు చూస్తే మారుతుంది. ఎందుకు ఇలా మార్పు వస్తుంది? ఇదే క్రియాశక్తి. మీరు మనసుకి లొంగడం మన్మధుడి చేతి చెరుకు విల్లుకు లొంగడం. మన్మధుడి చేతిలో చెరుకు విల్లుంటే అందులోంచి పడే బాణాలు ఎప్పుడూ కామబాణాలే, కోరికల వైపే తిప్పుతాయి. ఈ చెరుకు విల్లు అమ్మవారు పుచ్చుకుందనుకోండి, ఆయన చేతిలో ఉన్న చెరుకు విల్లే అమ్మవారి చేతిలో ఉన్న చెరుకు విల్లే. ఇప్పుడు అమ్మవారు పుచ్చుకుందనుకోండి చెరుకు విల్లు, ఆవిడ పుచ్చుకుంటే కాముడి బాణాలు మాని ఈశ్వరుడి వైపు తిప్పే బాణాలు పడతాయి. మనోరూపేక్షుకోదండ. మీలో ఏం మార్పు రాదండి, అలాగే ఉంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే, పూర్వము కోరిక ఉంది. ఏమిటా కోరిక? పూర్వము పులిహార ఇష్టం, ఇప్పుడు పులిహార ఇష్టం. పూర్వం ఏమనేవారంటే, అయిపోయిందా పులిహార, అయిపోయిందా పులిహార, వేడిగా పెట్టే పళ్ళెల్లో పెట్టుకుని కబోబా తినేసేవారు. ఇప్పుడు అంటారు, ఏమో శనివారం నాడు పులిహార ఇచ్చాను, నేను ఏం చేస్తానంటే 5 రూపాయలు తులసి పట్టుకొస్తాను, శుక్రవారం నాడు సాయంకాలం తులసి తీసుకొస్తాను, నువ్వు నేను కలిపి స్నానం చేసేసి చక్కగా మనకి నోటికొచ్చు కాబట్టి లక్ష్మీ అష్టోత్తరం విష్ణు సహస్రం చదువుకుంటూ దళాలు వేరు చేద్దాం. ఈ దళాలన్నీ చక్కగాను ఒక పాత్రలో వేసి పెడదాం. నేను ఏం చేస్తానంటే రేపటి నుంచి నమః చెప్తూ
విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ప్రభు అనకుండా నేను ఓం నమః కలిపి నామం చెప్తూ ఒక్కొక్క దళం ఈశ్వరుడి మీద వేస్తాను. నేను ఈ నామాలు చెప్తూ పూర్తి చేసేటప్పటికీ నువ్వు పులిహార పట్టరా, చక్కగా వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యం పెట్టుకుందాం, పెట్టుకుని ప్రసాదంగా కూర్చుని తిందాం అంటారు. అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి, ప్రసాదంగా మీరు తెచ్చుకుని అక్కడ పెట్టుకుని తిందాం అనుకునే వాళ్ళకి కాలింగ్ బెల్ కొట్టి మీకు ముఖ్యమైన స్నేహితులు వస్తారు. వెళ్ళిపోతే బాగుండి తినేద్దాం, వెళ్ళిపోతే బాగుండి తినేద్దాం అని ఉంటాడు. ఆయన వెళ్ళడు, అలా కూర్చుంటాడు. ఏంటంటే ఏమంటే కలిసి వెళ్ళిపోదాం ఆఫీస్కి, ఇంకేది కదా టైం అయిపోయింది కదా అంటాడు. మీరు పులిహార తినాలి కదా, అందుకని ఏమంటారు, రండి పలహారం చేద్దామని ఆయనకి పెట్టబోయి పులిహార అంటారు. ఇప్పుడు ఏమైంది, ఈశ్వరుడు మిమ్మల్ని ఇంకొక మెట్టు పైకిస్తాడు. ఈశ్వరుడే ఆ రూపంలో వచ్చి ఆ పులిహార కూడా తింటాడు. ఆయన ఎంగిలి మీతో తినిపిస్తాడు. ఒక 4 శనివారాలు అలా చేశాక అనిపిస్తుంది, పూజ అయ్యి పూర్తి చేసి చక్కెర పొంగల్ నైవేద్యం పెట్టే వాళ్ళకి ఎవరైనా వస్తే బాగుండు, ఏ మహాత్ముడో, కలిసి తిందామనిపిస్తుంది. ఇలా మీరు బయటికి వచ్చేటప్పటికి కాలింగ్ బెల్ కొట్టి మీ ఇంట్లో పనిపిల్ల చెల్లెలు ఇవాళ మా అక్కకు ఒంట్లో బాగోలేదండి అని చెప్పడానికి వచ్చిందనుకో, ఓ మా అమ్మ ఇలా వచ్చింది, ఉండవే ఒకసారి ఆగు అని ఆ చక్కెర పొంగల్ కొంచెం తీసి పట్టుకెళ్ళు మీ అక్కకి అని దాని చేతిలో పెట్టి తర్వాత మీరు తింటారు. ఇప్పుడు ఒకళ్ళకి పెట్టి తినడం అంటే మీకు తృప్తి. ఎదుగుతున్నారా లేదా చెప్పండి. అప్పుడు తిన్నారు పులిహార, ఇప్పుడు తిన్నారు పులిహార, అప్పుడు తిన్నారు చక్కెర పొంగలి, ఇప్పుడు తిన్నారు చక్కెర పొంగలి, కానీ తినడంలో తేడా ఎంత వచ్చింది. ఇది అమ్మవారి చేతిలో చెరుకు విల్లు. ఇంతకుముందు మీరు తిన్నది మన్మధుడి చేతిలో చెరుకు విల్లు. ఇప్పుడు ఏది మారుతోంది, మనసు మారుతోంది. ఈ మారడం క్రియాశక్తి. ఇది ఎప్పుడు వచ్చింది, ఎర్రకాంతి మీద పడితే. ఆ ఎర్రకాంతి పడితే తప్ప ఈ 4 కదలవు. ఈ 4 కదిలితే కానీ చేతులు కనపడవు, కనపడితే తప్ప ఆయుధాలు కనపడవు, ఆయుధాలు కనపడితే తప్ప మీలో మార్పు రాదు, మార్పు వస్తే తప్ప క్రియ జరగలేదు. మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రశాయక. అమ్మవారు కుడివైపు పై చేతిలో 5 బాణములు పట్టుకుంది. 5 పుష్ప బాణాలే. అరవిందము, అశోకము, కూటము, నవమల్లికము, నీలోత్పలము. మన్మధుడు పట్టుకున్నావే, అమ్మవారు పట్టుకున్నావే, 5 పువ్వులే. ఇప్పుడు అమ్మవారు 5 పువ్వులు పట్టుకుంది. ఏమిటి 5 పువ్వులు? 5 తన్మాత్రలు. 5 తన్మాత్రలు ఏమిటి? శబ్దస్పర్శ రసరూప గంధములు. ఇలా నేను ఏదో పెద్ద శబ్దస్పర్శ రసరూప గంధములు అనేటప్పుడు బాబోయ్ ఇవన్నీ ఏమిటో అనుకోకండి. ఇవన్నీ ఏమిటో తెలుసా అండి, ఒక ఊళ్ళో ఒక ఆయన ఉండేవట. ఆ ఊరి పేరు ఏమిటండి మీ ఊరి పేరు అని అడిగారు అనుకోండి, నక్కగోతుల అగ్రహారం అని పేరు దానికి. నక్కగోతుల అగ్రహారంలో ఉంటున్నామండి, నక్కగోతుల అగ్రహారంలో ఉంటున్నామండి అని. ఒకసారి ఈయన ఏం చేశాడంటే పెళ్లి మాటల కోసమని ఈ ఊరి నుంచి ఇంకో ఊరు వెళ్ళాడు. ఆ ఊళ్ళో వెడితే ఆ ఊళ్ళో ఏదో మంచి సంబంధం కలిసి వచ్చింది. వాళ్ళు మీరు ఏ ఊళ్ళో ఉంటున్నారు అని అడిగారు. నక్కగోతుల అగ్రహారం అంటే వీడు నక్క జిత్తులు లాంటి వాడేమో అలాంటి ఊళ్ళో ఉన్నాడంటే అనుకుంటారేమో అని ఆయన అన్నాడు. జంబుకారంధ్రాగ్రహారం అన్నాడు. అంటే వాళ్ళు అబ్బా ఎంత గొప్ప అగ్రహారం అండి, అంటే బాగా వేదం చదువుకున్న వాళ్ళు ఉంటారేమో అక్కడ. అవునండి, చాలా మహాపురుషులు అందరూ ఉంటారు, అందుకనే దానికి అటువంటి పేరు వచ్చింది. జంబుకారంధ్రాగ్రహారం. అదేంటి పెళ్లి కుదిరిపోయింది, అంతా అయిపోయింది, ఓసారి మీ ఊరు వద్దాం అనుకుంటున్నామండి, రండి తప్పకుండాను. ఎక్కడ మీ ఊరు? ఏం లేదండి, కాకినాడ వచ్చేసి కాకినాడ నుంచి మీరు బస్సు చూస్తే ఏదో ఫలానా చోటుకి వెళ్ళే బస్సు ఉంటుంది, కండక్టర్ని అడగండి ఎక్కించుకుంటారు. కండక్టర్ దగ్గరికి వెళ్ళి అంటే జంబుకారంధ్రాగ్రహారం, ఆ ఊరి బస్సు ఎప్పుడు వెళ్ళలేదన్నాడు. అందులో సంస్కృత పండితుడు కూర్చున్నాడు. ఆయన అన్నాడు ఏ ఊరు అన్నాడు. జంబుకారంధ్రాగ్రహారం అన్నాడు. ఎవరి కోసం అన్నాడు. ఫలానా ఆయన కోసం. ఓహో పెళ్లి కుదిరింది ఈ మధ్య మీ వాళ్ళతో నేనేంటి. ఆయన నవ్వుకున్నాడు, ఇలా చెప్పాడనమాట. జంబుకం అంటే నక్క, రంధ్రం అంటే గొయ్యి, నక్క గోతుల అగ్రహారం అనండి ఈ బస్సు ఎడుతుందన్నాడు. జంబుకారంధ్రాగ్రహారమే నక్కగోతుల అగ్రహారం. మనం రోజు అనుభవిస్తున్న తన్మాత్రలే శబ్దస్పర్శ రసరూప గంధములు. అవి ఆ పేరుతో చెప్తే ఏమిటో అనుకుంటాం, అవే మనం రోజు అనుభవిస్తున్న సుఖాలు. అవే అమ్మవారు పట్టుకున్న 5 బాణాలు. చూడండి, ఈ 5 బాణాలే శబ్ద. అంటే 5 ఇంద్రియములు ఉంటాయి మనకి, జ్ఞానేంద్రియములు. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము. ఈ 5 ఉంటే ఏం కాదు, ఈ 5ంటితో 5 తన్మాత్రలు ఉంటాయి. ఇవి బ్రహ్మాండ పిండాండ అనుసంధానం చేస్తుంటాయి. చాలా తేలికండి, మీరు ఇట్టే పట్టేసుకుంటారు. ఇవి నువ్వు చెప్పడం ఎందుకంటే మాకు తెలిసి ఇవన్నీ అంటారు. అసలు శబ్ద అదొక తన్మాత్ర. శబ్దము ఏది గ్రహిస్తుంది? కాళ్ళు చేతులు గ్రహించవు, చెవి గ్రహిస్తుంది. శబ్దము చెవి పట్టుకుంటుంది. శబ్దము చెవి పట్టుకుంటుంది. చెవికి సంబంధించినటువంటి ఈ శబ్దమన్న తన్మాత్ర వాయువుకి సంబంధించింది. బ్రహ్మాండంలో వాయువులో ఈ శబ్దం తిరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి శబ్దం మీరు ఇలా ఇలా క్యాచ్లు పట్టక్కర్లేదు, వాయువులో వచ్చేస్తుంది అంతే. వాయువునకు సంబంధించిన తన్మాత్ర శబ్దము. ఇది గ్రహించేది శరీరంలో చెవి. అలాగే
బయట ఏముంటుంది? కాంతి, శబ్ద, స్పర్శ, రస, రూప. రూపము ఎలా తెలుస్తుంది? కంటి చేత. కన్ను అగ్నికి సంబంధించినటువంటి బ్రహ్మాండంలో ఉన్నటువంటి భూతానికి పుచ్చుకునే కేంద్రం కన్ను. కంటికి తన్మాత్ర రూపము. ఇలా శబ్దము చెవితోటి, కంటితో రూపాన్ని, స్పర్శ చర్మంతో, నాలుకతో రుచిని, శబ్ద స్పర్శ రస రూప గంధములు, వాసన ముక్కుతోటి 5 అనుభవిస్తాం. మనసు ఏం చేస్తుందో తెలుసా అండి? ఈ 5టినే మార్చుకుంటుంది. అంతే అది చేసే పని. ఈ మార్చి 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 అలిసిపోతుంది. పిల్ల చూడండి, చంటి పిల్లలు మీరు గమనించారో లేదో, వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మ తీసుకొచ్చి 2 గిలకలు, 2 చిన్ని చిన్ని బంతులు అవి అక్కడ పడేస్తారు. వాడు లేచి ఉండి ఏం చేస్తాడంటే వాడేం ఇల్లు ఉడచడు, లేకపోతే వాడేం వెళ్ళి రేషన్ పట్టరాదు. వాడు అక్కడ కూర్చొని ఆడుకుంటుంటాడు. ఎప్పుడు ఆటేవాడు. వాడు ఏం చేస్తాడంటే కాసేపు ఈ గిలకతో ఆడుకుంటాడు, కాసేపు ఈ బంతితో ఆడుకుంటాడు, కాసేపు ఇంకో దాంతో ఆడుకుంటాడు. ఆడుకుని 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 ఏం చేస్తాడంటే ఇలా కనురెప్పలు మూత పడిపోతూ ఆకలేస్తోందని ఏడుస్తాడు. ఏడిస్తే అమ్మ వెళ్ళి పాలిస్తుంది. వాడు ఆ పాలు తాగుతూ గుటకలు వేస్తూనే కళ్ళు మూతలు పడిపోతాయి. అమ్మ ఏం చేస్తుందంటే ఆ బుగ్గలు పునికి వాడిని ఊయల్లో పడుకోబెట్టి బట్ట కప్పుతుంది. వాడిని నిద్రైపోతాడు. ఆటలో అలిసిపోతాడు వాడు. మనసు కూడా అంతే. అది 5టితో రోజు ఆడుతుంది. ఏమిటి? శబ్ద. ఎప్పుడు ఏదో పిచ్చపాట వినపడుతుండాలి. మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతూ కూడా ఇక్కడ ఏదో పెట్టేసుకుంటాడు, చెవుల్లో ఏవో పెట్టుకుంటాడు, ఆ వైర్లు కనపడవు. నేను మీరు నమ్మండి నమ్మపోండి, నేను ఒకసారి ఒక రెడీమేడ్ షాప్కి వెళ్ళాను. వెళ్ళి బట్టలు నాకే కనపడతాయో నా ప్రారంభం ఇలాంటివన్నీ. రెడీమేడ్ షాప్కి వెళ్ళి బట్టలు కొన్నాను. కొట్లోకి చాలా మంది రెడీమేడ్ షాపులకి ఎవరు వస్తారండి? చిన్నపిల్లల్ని తీసుకుని తల్లిదండ్రులు వస్తారు. ఒక ఆయన నేను సాయంకాలం వచ్చేస్తాను తప్పకున్నాను, నువ్వు అక్కడ ఉండి అయితేనో అని మాట్లాడుకుంటూ లోపలికి వచ్చేస్తున్నాడు. అక్కడ కూర్చున్న పిల్ల గబాలను వాళ్ళ అమ్మ దగ్గరికి అమ్మ పిచ్చాడమ్మా, అమ్మ పిచ్చాడమ్మా అని గట్టిగా కలవని ఏడుస్తాడు. వాళ్ళ అమ్మ అంటుంది పిచ్చాడెవరే అంటే, అమ్మ అదిగోనమ్మా పిచ్చాడమ్మా పిచ్చాడమ్మా వాళ్ళలో వాడే మాట్లాడుకుంటున్నాడమ్మా అని. వాళ్ళలో వాడు మాట్లాడుకోవట్లేదు. వాడు సెల్ ఇక్కడ పెట్టి అది పలికి అది మోగితే వాడు ఏదో ఆన్ చేయకుండానే వాడు మాట్లాడేసుకోవడానికి ఒక పరికరం పెట్టేసుకున్నాడు. పెళ్ళిన అందుకని వాడు ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటాడు రోడ్డు మీద. అది ఇప్పటికీ చాలా మందికి తెలియదేమో కూడా. లోకంలో అసలు అలాంటి పరికరాలు వచ్చేసాయని. కుక్కలు వెంట పడిపోతాయంటే పడవండి, మరి వాటికి తెలియదు కదా. సెల్ వచ్చింది, సెల్కి ఇలాంటి ఇల్లు వచ్చింది, ఇవన్నీ తెలియవు కదా దానికి. అందుకని గబుక్కుని పిల్లలు చూస్తే ఏమనుకుంటారంటే అంకులకి పిచ్చి వచ్చింది అనుకుంటారు కదా. అందుకని లేనిపోని ఇబ్బందులన్నీ వస్తుంటాయి ఇలాంటి వాటితోటే. ఏమైంది పోయి తీసి మాట్లాడితే వచ్చేసి అర్జెంట్ ఏముంది, ఓ పెట్టేసుకుని మాట్లాడేస్తుంది. ఆ పిల్ల భయపడిపోయింది, పిచ్చాడు వచ్చాడు. అలా ఏమైపోతుందంటే శబ్దము ఒక తన్మాత్ర, దాంతో అది అనుభవిస్తుంది సుఖాన్ని. ఎప్పుడు ఏవో పిచ్చి పాటలు, ఏవో వెర్రి పాటలు, ఏవో వెర్రి ధ్వనులు, ఓ పిచ్చి ధ్వనులు వింటుంటే వాడికి అదో సంతోషం. అలా ఎప్పుడు వాడు వింటున్నాడని కూడా ఇంకోటి వినడానికి ఉండదు. వాడు పెట్టుకుని వింటూ ఉంటాడు. వింటూ వాళ్ళు వాడే వెరినవ్వులు నవ్వుకుంటూ అలా ఏదో అదేదో ఈ అన్నమాచార్య కీర్తనం అయితే గొడవలేదు, కానీ అది ఉన్మాదం కల్పించే వింటూ ఉంటాడు. శబ్దము అలా వాడు పుట్టిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు వింటాడు అనుకుంటున్నారేమో. కొంతసేపటి కదా అంటుంది, విసుగొచ్చింది తీసేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుంది? వెతుక్కుంటుంది. మళ్ళీ ఏం చేయాలి? ఉండనే ఉంది ఇంట్లో, అది చేతిలో ఇలా నొక్కుతుంటే 108 తిరుగుతాయి. తిప్పి 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 ఇందులో 2 నిమిషాలు చూస్తుంది అంతే. వాడే మిమ్మల్ని చూడనిస్తాడేంటి? అకస్మాత్తుగా ఓ పళ్ళు తోముకుంటున్నవాడో కాళ్ళు కడుక్కుంటున్నవాడో వస్తాడు. వచ్చేటప్పటికి మళ్ళీ వెంటనే ఇంకోటి నొక్కి అక్కడ ఇంకొంచెం చూస్తుంది, ఇక్కడ ఇంకొంచెం చూస్తుంది. ఏమిటంటే అన్నం తినేవాడు కాస్త కూర, కాస్త పచ్చడి, కాస్త పప్పు, ఓ గంట 2 గంటలు. ఆఖరికి ఏం చూసావు అని అడిగారు అనుకోండి, ఏడు చూసాను నాకు అర్థమైంది ఏంటి, ఇది చూశాను ఇది చూశాను అయోమయం అయిపోయింది. ఆ తర్వాత ఇంక విసిగెత్తిపోతుంది. ఇది అలా వారేసి ఆ స్విచ్ కట్టేస్తాం. కాబట్టి ఇప్పుడు శబ్ద రూప 2 అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి? వంటింట్లోకి వెళ్ళి అలా వెతుక్కుని డబ్బాలన్నీ తీసి చింతపండు, మిరపకాయలు ఇవి వీడి తినడానికి పనికిరావు. ఆఖరికి పాపం వీడికి ఇడ్లీలోకి పనికి వస్తుందని వేయించిన శనగపప్పు పెట్టింది ఆవిడ. పని ఏం లేదు, ఓ పళ్ళెల్లో పోసుకొచ్చి ఆకలి లేదు, తోచట్లేదు, అందుకు తినేస్తుంటాడు. మీరు చూసారో లేదా రైళ్లలో కాలక్షేప బఠానీ అని అమ్ముతారు. కాలక్షేప బఠానీ అంటే నీ బతుకులో ప్రశాంతంగా కూర్చోవడం అలవాటు లేదు కాబట్టి తినేయి అని అమ్ముతున్నాడు. అంటే వాడు అంత నీచంగా మీకు చెప్తాడు. నువ్వు
ప్రయాణం చేద్దామని ఎక్కావు, రాజమండ్రి వెడుతున్నావు సామర్లకోట నుంచి, కానీ నువ్వు ఉత్తినే కూర్చోలేవు. ఇప్పుడు నువ్వు వినడానికి ఏమీ లేవు, చూడ్డానికి ఏమీ లేవు, అవి కనపడతాయి తప్ప నువ్వు కోరుకున్నవి ఏం కనపడవు. ఇక్కడ ఇలా అంటే కనపడేవి ఏం లేవు. అందుకని నువ్వేం చేస్తావంటే నీకు ఇప్పుడు సిద్ధంగా ఉన్నది ఏంటంటే ఇదొకటే, దానికి మేతట్టుకొచ్చాను కొనేసుకో. ఎందుకు తినడం? ఆకలేసి కాదు, నీకు 5 తన్మాత్రలో ఏదో ఒకటి పని చేయాలి. ఈ గ్రైండర్ వాడుకో, కాలక్షేప బఠాని, దారుణాతి దారుణమైన మాట. వీడు వెంటనే 2 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటాడు, పటక్ 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 అని నవ్వుతుంటాడు. అదొక పెద్ద సంతోషం. ఆ వేరుశనగ పప్పులు, ఇంకా ఆ కంపార్ట్మెంట్ నిండా అది కొట్ట, పప్పులు విప్ప తిన, అవన్నీ పోసేస్తే అవన్నీ ఈగలు దోమలు. వీడు వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే ఒక విపరీతంగా గడ్డి, జనపకట్టలు, కుడితి తాగేసి పేడ మూత్రం విసర్జించి ఒక ఎద్దు వెళ్ళిపోతే పొలానికి ఎలా ఉంటుందో పశువుల కొట్టం, వీడు కూర్చుని వెళ్ళిపోయిన రైల్వే కంపార్ట్మెంట్ సీట్ అలా ఉంటుంది. అంటే వాడు అంతగా వశుడయ్యాడు తన్మాత్రలకు. వాడు ఏసీ బోగీలో కానీ ఎక్కాడో ఇక ప్రారంభం ఎదురుపెట్టవాడు. ఎందుకంటే ఇందులో కనీసం కొన్ని బయటికి విసురుతాడు, అక్కడ అర్థం ఏముంటుంది, వాడు అక్కడే పారేస్తాడు. నీకు అసహ్యం అయితే నువ్వు ఎత్తుకోవాలంతే. నా కర్మ కొద్దీ ఇవాళ ఇది దొరికింది అనుకుని మీరు అనుభవించారు, నా ప్రారంభం ఇలా అయిపోతోంది అనుకుని అనుభవించారు. ఇది ఇలా తిరుగుతోంది నీ బతుకు. అమ్మవారు చెప్పిందండి, నేను చెప్పాను అనుకుంటున్నారేమో మీరు. ఇవన్నీ ఏంటంటే లలితా సహస్రం చెప్తానని ఇవన్నీ చెప్తున్నారు అనుకోకండి, నేను పరమసత్యాలు చెప్తున్నాను మీకు. లలితా సహస్రమే నేను చెప్పేది. శబ్ద, స్పర్శ, రస, రూప, గంధ, ఇంకా ఏదీ లేదు. పక్కవాడికి తుమ్ములు వచ్చేసే పావలా సింటోటి ఒంటి నిండా రాసేసుకుంటాడు. కొంతమందిని చూడండి, విచిత్రంగా ఉంటుందండి ప్రకృతి. వాడు ఓ పువ్వు పట్టుకుంటే, అబ్బో ఎర్రటి గులాబీ పువ్వుని కళ్ళకద్దుకుని ఒక ఆయన పదిలంగా ఎవ్వరూ తొక్కకుండా పక్కకి పెట్టి వెళ్ళిపోతాడు. ఏమి సౌజన్యం, ఏమి సంస్కారం రా అనిపిస్తుంది. ఒక్కొక్కడు ఇలా గులాబీ పువ్వు ఇస్తే అసలు ఈ మర్యాద ఎక్కడిదో కూడా నాకు అర్థం కాదు. కొన్ని చోట్ల పెళ్లిళ్ళకి వెడితే ఆ గులాబీ పువ్వులు ఇస్తారు. అన్ని సౌభాగ్య వస్తువుల్లో ఒకటి తొక్కకూడదు గులాబీ పువ్వుని. నేను ఒకసారి నా ప్రారంభం చెప్పే కదండి, నాకే కనపడతాయి ఇలాంటివన్నీ. ఓసారి నేను ఎక్కడి నుంచో వస్తున్నాను, లోపల పెళ్ళి అవుతోంది. ఆ తాళి కడుతున్నాడు పెళ్లి కొడుకు. మాంగళ్యం తంతునా నేనా మమ జీవనహేతునా అని ఆయన మంత్రం చెప్తున్నాడు. బయట బ్యాండ్ వాళ్ళు కుర్బాని కుర్బాని కుర్బాని, బలైపోయావు 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 అని వీడు. ఆ ఎదురుగుండా వాడు ఏం చేశాడంటే పెద్ద పావును అంటించాడు టపాకాయ. అది మా ముత్యాలు తెచ్చిన చొక్కా కూడా కలిపింది. అది ఇలా పడగలు విప్పి బుస్ బుస్ అని ఢామ్ ఢామ్ అని వాడు తాళి కడుతున్నాడు. ఈ సర్పం ఏమిటి, ఈ కుర్బానీ ఏమిటి, వాడు తాళి కట్టడం ఏమిటి, అక్కడ కూర్చున్న వాళ్ళు గులాబీ రేకులు విప్పి తొక్కేయడం ఏమిటి, తినడం ఏమిటి, పూరేకులు ఏమిట్రా ఇది, ఇది అక్కడికి వెళ్ళి ఆశీర్వచనానికి రండి ఆశీర్వచనానికి రండి అంటారు. అది చూసి ఏమి నా ప్రారంభం రా, ఇక్కడ కానీ నేను వచ్చాననుకుని ప్రాయశ్చిత్తం ఇంటికి వెళ్ళి. అంటే ఏది ఎందుకు చేస్తున్నామంటే ఈ తన్మాత్రల యందు లౌల్యం, ఆ లౌల్యంతో కూడిన జీవుల్ని చూస్తుంటే ఓరి బాబోయ్ ఎంత వ్యగ్రతతో ఉన్నారా వీళ్ళందరూ అనిపిస్తున్నాయి. శబ్ద, ఇక నేను ఇలా వర్ణించడం మొదలెడితే 60 రోజులు ఈ తన్మాత్రలే ఉంటాయి. ఎందుకంటే మనకు బాగా తెలుసున్నది, నేను అనుభవించేది అదే కదండి. మీరంటే పెద్దలు అనుకోండి, మీకు ఉండదు అలాంటి, నాకు అదే ఉంటుంది వచ్చిన బాధ. ఇది శబ్ద స్పర్శ రూప గంధములోకి లొంగిపోయి ఉంటాం. అయితే విచిత్రం ఏమిటంటే 5 పువ్వులే. 5 పువ్వులైతే స్పర్శ పువ్వుకుంది, పువ్వుని ముట్టుకుంటే చాలా కోమలంగా ఉంటుంది. రసము, పువ్వులో తేనె ఉంది. స్పర్శ రస రూప, మంచి రూపం ఉంది పువ్వుకి. గంధ, వాసన ఉంది. శబ్ద, పువ్వుకి శబ్దం ఎక్కడుంది? పువ్వులు పాటలు పాడవు కదా. పెద్దలు అన్నారు, మీరు తీసుకొచ్చి అక్కడ పులిహార పెట్టినా, చక్కెర పొంగలు పెట్టినా, సమోసాలు పెట్టినా తుమ్మిదలు రావు. తుమ్మిదలకి తేనె తీసుకెళ్ళి అక్కడ పెళ్ళల్లో పోసి పెట్టినా రావు. పువ్వులో ఉన్న తేనె కోసమే తుమ్మిద వస్తుంది. తుమ్మిద జంకారం దేని కొరకంటే పువ్వు కోసమే. పువ్వులో ఉన్న తేనె కోసమే. పువ్వులో తేనె తాగేటప్పుడు తుమ్మిద నిశ్శబ్దం అయిపోతుంది. అందుకని తుమ్మిద శబ్దము పువ్వు కొరకు కనుక పువ్వుకి అది పువ్వుకే చెందుతుంది. కాబట్టి ఆ ధ్వని పువ్వుదే. కాబట్టి శబ్దము పువ్వుకున్నది. కాబట్టి 5 తన్మాత్రలు 5 పువ్వులుగా ఆవిడ చేతిలో పట్టుకుంది. ఎవడు అమ్మవారి వైపు తిరిగి భక్తితో నమస్కరించడో వాడిదిగో ఇలాంటి తన్మాత్రలతో పశువు తిరిగినట్టు తిరుగుతూ ఉంటాడు.
ఎవరు అమ్మవారి వైపుకి తిరిగి నమస్కరించాడో లౌల్యము నుండి బయటికి వస్తాడు. తన్మాత్ర పోదు, గుర్తుపెట్టుకోండి. తన్మాత్ర ఎప్పుడూ పోదు. బతికున్నంత కాలం తన్మాత్రలు ఉంటాయి. తన్మాత్రలు లేకపోతే జీవితం ఉండదండి. అంటే చర్మానికి స్పర్శశక్తి పోయిందనుకోండి, అప్పుడు వాడు ఉద్ధరింపబడ్డాడు అనుకుంటున్నారా? వాసన చూడడం పోయిందనుకోండి, వాడు ఉద్ధరింపబడ్డాడు అనుకుంటున్నారా? లేకపోతే వాడు రుచి చూడడం పోయిందనుకోండి, వాడు బాగుపడ్డాడు అనుకుంటున్నారా? అది కాదు. లౌల్యము పోవాలి. లౌల్యం అంటారు తన్మాత్రకి. లౌల్యం అంటే ఏమిటో తెలుసా అండి? ఒక్క తన్మాత్రకి ఒక జాతి నశించిపోతుంది. శబ్దమునకు జింకల జాతి అంతా చచ్చిపోతుంది. జింకకున్న లక్షణం ఏమిటంటే దానికి పాట అంటే ఇష్టం. ఆ పాట లతా మంగేష్కర్ దక్కర్లేదు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి దక్కర్లేదు. వేటగాడు వల పన్నేసి చెట్టెక్కి కూర్చుని పాట మొదలెడతాడు. ఆ పాట వినపడగానే ఎక్కడున్న జింకలు మేత వేస్తున్నవి ఇలా తలపైకెత్తి అరటి దొప్పలు తిప్పినట్టు ఇలా ఇలా చెవులు ఆడించి పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ ఆగి ఎట్నుంచి శబ్దం వస్తోందో అటు పరిగెడతాయి. పరిగెత్తి ఆ పాట కోసం పరిగెత్తి వలలో పడిపోతాయి. వలలో పడిపోగానే అది తప్పించుకునే లోపల వేటగాడు చెట్టు మించి కిందకు దూకి బడిత పెట్టి బాజేస్తాడు. బాది కాళ్ళు విరగ్గొట్టేస్తాడు. విరగ్గొట్టేస్తే పడిపోతుంది. పడిపోయిన తర్వాత తీసుకెళ్లి చంపి తోలు ఒలిచేస్తాడు. లేడి జాతి జాతి శబ్దమునకు నశించిపోవుచున్నది. స్పర్శ. చాపకి కడుపు నిండిపోయినా సరే రసేంద్రియ లౌల్యం. ఈ కేవలం వానపాము ముక్క కనపడింది అనుకోండి, ఓసారి అలా రుచి చూసి చప్పరించి వెళ్ళిపోదాం అనుకుని వాడు లోపల గుండు సూదిని ఇలా తిప్పుతాడు. తిప్పి పెట్టి చాప పడిందో లేదో చూడ్డానికి పైన నీటి మీద తేలే చిన్న పుల్ల పెడతాడు. ఒడ్డుని ఇలా పట్టు కూర్చుంటాడు. ఈ వెళ్ళిపోతున్న చాప వెళ్ళిపోకుండా ఏం చేస్తుందంటే ఆ చిన్న ఎరని చూస్తుంది. దానికి కడుపు నిండా ఉంది, వెళ్ళిపోవచ్చు చక్కగా. వెళ్లకుండా ఒక్కసారి చప్పరించి వెళ్ళిపోదాం ఉంటుంది అని ఇలా అంటుంది. ఇప్పుడు ఎర్ర లోపల సూది ఉంది, అది నోటికి గుచ్చుకుంటుంది. గుచ్చుకోగానే విడిపించుకోవడానికి బాధతో ఇలా ఇలా అంటుంది. ఈ పైనున్న పుల్ల కదిలి ములుగుతుంది. చాప పడిందని వాడు ఇలా అంటాడు. నీటిలో ఉన్న చేప నేల మీద పడుతుంది. అంతే, వాడికి ఆహారం అయిపోయింది. వానపాము ముక్క తిందామనుకున్న చేపల జాతి సమస్తం రసేంద్రియ లౌల్యమునకే ఆహారంగా మారి నశించిపోతుంది. శబ్ద స్పర్శ. ఏనుగు. ఏనుగు లాంటి బలమున్న ప్రాణి, ఏనుగు వంటి లక్ష్మీస్థానం ఉన్న ప్రాణి లోకంలో లేదు. కేవలం కండూతి, చర్మానికి ఉండేటటువంటి కండూతి కోసం గొయ్యి తవ్వి ఎండు కర్రలు పేర్చి పైన ఆకులు వేసి ఆడ ఏనుగు యొక్క బొమ్మ పెడితే వచ్చి నించుని ఇలా ఇలా ఒరుసుకోవడంలో ఆ ఊపుకి గోతులో పడిపోయి మామటివాడు పొడుస్తూ ఉంటే ఇంత లక్ష్మీస్థానం కుంభస్థలంగా ఉన్నది రూపాయి ఇచ్చుకుని వాడికి ఇచ్చి ఆశీర్వచనాలు చేస్తూ నిలబడుతుంది. ఏనుగుల జాతి అలా పాడైపోయింది. దేనికి? స్పర్శ వల్ల. శబ్ద స్పర్శ రస రూప. దీపాన్ని చూస్తుంది, ఇది తినే వస్తువు అనుకుంటుంది మిడత. ఎన్ని మిడతలో వచ్చి దీపం మీద పడిపోయి కాలిపోయి కింద పడిపోతుంటాయి, చచ్చిపోతుంటాయి. చూస్తూనే ఉంటాయి మిడతలు, అయినా వచ్చి అలా దీపం మీద పడిపోతుంటాయి. వానాకాలంలో తెల్లవారి రోడ్డు మీద పెడుతుంటే కుప్పలు కుప్పలు పందులు తినేస్తుంటాయి, కాకులు తినేస్తుంటాయి. మిడత పడిపోతుండడం చూస్తోంది, అయినా ఇన్ని మిడతలు ఎలా పడిపోతున్నాయి అంటే కంటికి లౌల్యము. ఆ దీపాన్ని చూడగానే వచ్చి దీపం మీద పడిపోతుంది, అంతే, కాలిపోతుంది. చూపు యందు లౌల్యము చేత మిడతల జాతి నశించిపోతోంది. శబ్ద స్పర్శ రస రూప గంధ వాసన చూడడం చేత తుమ్మెదల జాతి నశించిపోతోంది. తుమ్మెద కడుపు నిండా తేనె తాగేసింది. సాయంకాలం అయింది, పద్మం విచ్చుకుంది, వచ్చి దాని మీద వాలింది. వాలి కడుపు నిండా ఉంది, ఇంకా తేనె ఎక్కర్లేదు. అందుకని ఇప్పుడు ఆ వాసన చూస్తూ మత్తెక్కి అందులో పడుకుంది. సూర్యాస్తమయం అయింది, పద్మం ముడుచుకుపోయింది. ఇప్పుడు ముడుచుకుపోయిన పద్మంలోంచి బయటికి రావడం తెలియదు తుమ్మెదకి. లోపలే అలా ఎగరలేక రెక్కలు సరిపోక కొట్టుకుంటూ పైకి లేస్తూ పడుతూ లేస్తూ పడుతూ అలా ఉంటుంది. ఈలోగా తెల్లవారే లోపల ఏనుగుల మంద వచ్చి ఈ పద్మాన్ని పట్టుకుని పైకి లాగేసి విసిరవతల పారేస్తాయి, లేకపోతే కాళ్ళ కింద పెట్టి తొక్కేస్తాయి. లోపల ఉన్నటువంటి తుమ్మెద కూడా నశించిపోతుంది. వాసనకి తుమ్మెద పోయింది. ఒక్కొక్క ఇంద్రియానికి లౌల్యం ఉంటే ఒక్కొక్క జాతి పోతోంది. 5 ఇంద్రియములకు లౌల్యముతో నువ్వేం పొందుతావు? నీకు 5 ఇంద్రియాలకి లౌల్యమే ఉంది, నీకు 5 ఇంద్రియాలని వాడడం రాలా. శబ్దమునకు లౌల్యం, స్పర్శకి లౌల్యం, రూపమునకు లౌల్యం, గంధమునకు లౌల్యం, రసమునకు లౌల్యం.
5ంటికి లౌల్యమే. అక్కర్లేనివి తింటావు, అక్కర్లేనివి చూస్తావు, అక్కర్లేనివి వింటావు. ఎలా నువ్వు బాగుపడ్డావు అంటే పంచతన్మాత్రశాయక, అమ్మవారి చేతిలో ఉన్నటువంటి 5 పుష్పబాణముల వంక చూసి ధ్యానం చేస్తే తన్మాత్రలు పోవు. కానీ ఎలా మారిపోతాయో తెలుసా అండి? ఇప్పుడు వాసన చూస్తాడు, దేన్ని వాసన చూడాలని కోరికుంటుంది. ప్రతిరోజు తెల్లవారగానే ఒక్కసారి నిన్నను పూజ చేసినటువంటి సుగంధ పరిమళములు విరజల్లేటటువంటి పుష్పములు సంపంగి పూలు నా అమ్మ పాదముల మీద పెట్టాను. నిన్న ఉదయం నుంచి ఇవాళ ఉదయం వరకు అమ్మవారి పాదముల మీదే ఉండి తన ప్రాణం వదిలిపెట్టేసే ముందు రెక్కలు ఇలా ముడి చేసి తల వాల్చేసేటప్పుడు అమ్మవారి పాదముల మీద తల వాల్చేసింది. ఈ పువ్వు జీవితంలో ధన్యత పొందిందని ఇలా తీసి కళ్ళకద్దుకొని వాసన చూస్తే నలిగిపోయి వాడిపోవడంలో కూడా సుగంధ పరిమళములు వస్తుంటే అమ్మ పాదముల మీద లత్తుక అంటుకుని జన్మ ధన్యమైపోయిన పువ్వు అని నువ్వు తల మీద పెట్టుకుని ఎప్పుడెప్పుడు అమ్మ పాదముల మీద అర్చన చేయబడిన నిర్మాల్యాన్ని వాసన చూద్దామా అని నీకు తాపత్రయం వస్తే ఎప్పుడెప్పుడు ఘంటానాదం చేస్తూ సాంబ్రాణి వేసి ఇంట్లో సాంబ్రాణి పొగల మధ్య కూర్చుందావా అని నీకు అనిపిస్తే నీ ముక్కుకు వాసన ఉన్నా నువ్వు లౌల్యమునకు గురి కాలేదు. అది ఈశ్వరారాధనకి పనికొచ్చింది. పువ్వు తీసుకొచ్చి సంపంగి పూలు ఇచ్చారు. అంతకుముందు ఏం చేసేవాడు? అవి వెంటనే దండ కట్టి చేతికి కట్టుకుని అనేవాడు. ఇప్పుడు దండ కట్టి పూర్వం పట్టుకొచ్చి భార్యకి ఇచ్చి తల్లో పెట్టుకో అనేవాడు. ఇప్పుడు అంటున్నాడు గబగబా స్నానం చేసి సంధ్యావందనం చేసుకున్నప్పుడు అమ్మవారి పాదాల దగ్గర పెట్టి తీసి, అమ్మా నీ అనుగ్రహంగా నా భార్య ఎప్పుడూ ఇలా పుష్పహారం పెట్టుకుని సువాసినిగా ఉండాలి, నా వలన జీవితంలో ధర్మపథంలో ఇద్దరం నడిచే అనుగ్రహం పొందాలి అని కళ్ళకద్దుకుని అమ్మవారి ప్రసాదమై తల్లో పెట్టుకో అంటున్నాడు. అప్పుడు పువ్వులు వాసన చూసావు, ఇప్పుడు వాసన చూసావు. ఇప్పుడు అమ్మవారి ప్రసాదం అని కళ్ళకద్దుకుని వాసన చూస్తున్నావు. ఇప్పుడు ఈశ్వర నిర్మాల్యంగా ఈశ్వరానుగ్రహంగా దాని వాసన చూస్తున్నావు. అప్పుడు కామదృష్టితో వాసన చూసావు. మారిందా లేదా తన్మాత్ర? అప్పుడు తిన్నావు, ఇప్పుడు తింటున్నావు రసేంద్రియం. అప్పుడు నీ కోసమని తిన్నావు, ఇప్పుడు ఈశ్వర ప్రసాదమని ఏది తినే ముందైనా ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అని తింటున్నాడు. ఆఖరికి ఇది ఎంత అలవాటుకి వెళ్ళిపోయింది, టాబ్లెట్ వేసుకుంటున్నాడు. అలవాటు మీద ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అని నోట్లో వేసుకుంటాడు. అలవాటు అలా అనకుండా వేసుకోలేడు. ఏది లోపలికి వెళ్ళినా అలా అని వేసుకుంటాడు. ఇది పైకి అనక్కర్లేదు, లోపల నడిచేసుకుంటుంది. అంటే ఆయన తిన్నదంతా ప్రసాదమే తింటాడు. ఇప్పుడు ఏమైంది? ఆయన జీవితం అభ్యున్నతి వైపు వెళ్ళిపోయింది. ఆయన పూర్వం స్పర్శ సుఖం కోసం వెంపర్లాడేవాడు, ఇప్పుడు వెంపర్లాడుతున్నాడు ఏ స్పర్శ సుఖం కోసం? ఎప్పుడెప్పుడు గురువుగారి పాదాల మీద నా తల పెడతాను, ఎప్పుడెప్పుడు గురువుగారి పాదాల మీద నా నుదురు తగిలితే ఆ మహానుభావుడు నడిచినటువంటి నడత, ఆ మహానుభావుడు చేసినటువంటి ఉపాసన, ఆయన అనుగ్రహం, ఆయన నాడీమండల కేంద్రాలన్నీ ఆ పాదాల్లో ఉన్నాయి, ఆ భక్తి నాకు కూడా కలగాలి. అందుకని నా తల ఆయన పాదాలకి తగలాలని వినయంతో వంగి తల తీసుకెళ్లి పాదాలకి తగిలిస్తున్నాడు. పూర్వం ఇలా అనేవాడు, ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి వంగి తల తగిలేటట్టు నమస్కరిస్తాడు. గుంటూరులో హరిప్రసాద్ గారు ఉన్నారు మహానుభావుడు. మనకి వెంకటాచల వైభవం అయిపోయిన తర్వాత ఆఖరి రోజున ఇక్కడ నారాయణ సేవ చేశారు. వారు విపరీతమైన నడుం నొప్పి, బెల్ట్ కట్టుకుంటారు, ఇలా వంగలేరు. నేను నాతో పాటు వచ్చిన వారు అప్పుడు మన మోహన్ రావు గారు వచ్చారు, తెల్లబోయాం. ఇలా మామూలుగా వంగలేని వ్యక్తి దేవాలయంలోకి వెడితే అసలు ఇలా నిలబడింది ఎన్ని మాటలో మీరు లెక్కెట్టాలి. ఎప్పుడూ ప్రణిపాతం చేస్తూనే ఉంటారు, అడుగడుక్కి ప్రణిపాతం చేస్తారు. ఎందువల్ల? ఆ వినయం. అమ్మో నా తండ్రి, నా తండ్రి, పెద్దలు తిరిగిన ప్రదేశం, వంగి నమస్కారం చేస్తూ ఉంటారు. ఇప్పుడేమైంది? వినయం, విపరీతమైన వినయం, విపరీతమైన భక్తి. ఇప్పుడు ఎప్పుడు భగవంతుని యొక్క పాదస్పర్శ, ఆయన చెయ్యి తన తల మీద తగలాలన్న కోరికే, పెద్దల యొక్క చెయ్యి తగలాలన్న కోరికే, పెద్దల పాదములు తగలాలన్న కోరికే, పెద్దల పాద సంవాహనం చెయ్యాలన్న కోరికే. ఇప్పుడేమైంది? స్పర్శేంద్రియం ఈశ్వర సేవలోకి మారింది. ఇప్పుడు ఏమంటున్నాడు?
నీ పద్యావళులాలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులన్ నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పంతమృక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరజపత్రేక్షణ అంటున్నాడు. ఇక్కడ రావాలి మార్పు. ఇక్కడ మార్పు వస్తే అది గొప్ప. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు. పూర్వం నా స్నేహితుడు లవకుశ సినిమా మేమిద్దరం చదువుకుంటున్నప్పటి నుంచి కలిసి చూసాం. ఇప్పుడు ₹1 కోటి తీసుకొచ్చి మీరు టీపై మీద పెట్టి లవకుశ సినిమా నువ్వు పూర్తిగా చూడంటే అతను చూడలేడు. ఎందుకు చూడలేడో తెలుసా అండి? లవకుశ సినిమా పెట్టిన తర్వాత ఆ సినిమా నడుస్తుంటే నాదు జపము తపము నా కావ్యమ్మె వృధయగునమ్మా అని రామచంద్రమూర్తి అంటే అమ్మా సందేహింపకుమమ్మ. ఆ రామచంద్రుడు అన్న వాల్మీకి పాత్రని చూసి ఆ రాముడి పాత్ర గురించి ఆ శ్లోకం వినేటప్పటికీ అతని కళ్ళు వర్షించేస్తాయి, అతని ముక్కులు కారిపోతాయి. కారిపోయి తలపోటు వచ్చేస్తుంది. తలపోటు వచ్చేసి ఇంకా తలపోటుతో చూడలేక కట్టేస్తాడు. ₹1 కోటి ఇవ్వండి, అతను పూర్తిగా చూడలేడు ఆ సినిమా. ఎందుకు చూడలేడంటే ఆ ఉద్వేగాన్ని పొందేస్తాడు. అంతకుముందు ఎందుకు చూడగలిగాడు, ఇప్పుడు ఎందుకు చూడలేకపోతున్నాడు అంటే ఇప్పుడు చూస్తున్న కళ్ళు మామూలుగా చూడలేదు. ఆ చూపులలో పాత్ర కనపడదు, సీతమ్మ కనపడుతుంది. ఆ చూపులకి రాముడే కనపడుతూ ఉంటాడు. ఆ చూపులకి లవకుశులే కనపడుతుంటారు. భావోద్వేగాన్ని పొందుతుంటాడు. అది రసహృదయం. అది పండిన పంట కలిగిన చేను. అక్కడ తేనె కలిగిన పువ్వు ఉంది. అక్కడే ఈశ్వరుడు భ్రమర రూపంలో ఎప్పుడూ తిరుగుతుంటాడు. ఆ తేనె కోసమే తిరుగుతాడు. ఆ వెన్న కోసమే కృష్ణుడు ఆ గుండెల్లో కూర్చుని ఉంటాడు. ఇదే శంకర భగవత్పాదులు భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్ మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్షస్సు మనోవనేషు నపునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు. కాబట్టి పంచతన్మాత్ర సాయక అమ్మవారి అనుగ్రహం ఉంటే ఈ 5 తన్మాత్రలు లౌకికంగా తిప్పడానికి బదులు ఇప్పుడు అనుభవిస్తాడు. అమ్మవారి అనుగ్రహంగా జీవితాన్ని పండించుకుంటాడు. ఈ 4 మార్పులు రావడమే జీవితానికి